గతంలో మేము ఒక వీడియో చేశాను. అంటే ఇంట్లో గృహప్రవేశ సమయంలో పాలు పొంగించటం, ఇంటి ఆడపడుచు పొంగించాలా? ఎవరు పొంగించాలి? అనేటటువంటి ఒక వీడియో చేశాను. దాన్ని మీరందరూ కూడాను ఆదరించారు. అందుకు గాను ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మీరందరూ ఎన్నో ప్రశ్నలు అడిగారు. వాటి కొన్నిటికి నేను ఇప్పుడు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే మాకు ఒక మొదటి ప్రశ్న, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నామండి, మరి ఒక ఆడపడుచు ఉంటే పొంగిస్తుందండి, మరి ఇద్దరు ఆడపడుచులు ఉన్నాము, ఇద్దరు ఉన్నప్పుడు ఎవరు పొంగించాలండి అని అడుగుతున్నారు. అంటే ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పుడు ఇద్దరూ కలిపి దానిపైన పొయ్యి పైన పెట్టాలండి. పెట్టి ఇద్దరూ కలిపే పొంగించాలి. దాని మీద పెట్టేటప్పుడు ఇద్దరు కలిపి పెట్టేస్తే అప్పుడు ఏంటంటే వాస్తవానికైతే కనుకండి, పెద్ద పిల్లలు ఎవరైతే ఉంటారో ఇంటికి పెద్ద ఆడపిల్ల ఎప్పుడూ కూడాను తల్లితో సమానం. ఇంటికి పెద్ద మగపిల్లవాడు ఎవరైతే ఉంటారో అన్నగారు, అతను మనకి తండ్రితో సమానం. ఇది పెద్దలు శాస్త్రము చెప్పేటటువంటి మాట. అంటే జ్యేష్ఠభ్రాత పితృ సమాన అంటుంది. అంటే పెద్దన్నగారు ఎప్పుడైనా కానీ మనకి తండ్రితో సమానం. అట్లాగే ఇంటి ఆడపిల్ల, పెద్ద ఆడపిల్ల ఎవరైతే ఉంటే ఆమె తల్లితో సమానం. ఎందుకని కానీ అయ్యో మాకున్నది ఒక అన్నో తమ్ముడో మరి నాకు కూడా ఉంటుంది కానీ చిన్నవాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఇద్దరు కలిపి ఉంటే, ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఎంతమంది ఉన్నా కానీ అందరూ కలిపి ఇలా పట్టుకొని పెట్టవచ్చు. లేదండి మా అక్క పెడితే చాలు అని అనుకుంటారా, అది మీకు వ్యక్తిగతమైనటువంటి విషయము. ఇలా పెట్టినప్పుడు మొట్టమొదటిగా ఆ అక్కగారు దాంట్లో బియ్యం వేస్తారు. పాలు పొంగించిన తర్వాత 3 సార్లు పొంగుతాయి. పొంగించిన తర్వాత బాగా 4 మూలలా పొంగుతుంది. తర్వాత అక్కగారు వేస్తారు, తర్వాత చెల్లెళ్ళందరూ వేస్తారు. అదేవిధంగా ఆ ఇంటి యజమాని, యజమానురాలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ కూడాను అందులో బియ్యం అనేటటువంటిది వేస్తారు. కాబట్టి ఇద్దరు ఆడపిల్లలున్నా, ఎంతమంది ఆడపిల్లలున్నా ఈ విధంగా చక్కగా పాలు పొంగించి, పొట్టు తిని పుట్టిల్లు చేయనే మాట అంటూ ఉంటారు చూసారా పెద్దలు. అంటే ఎప్పుడూ కూడా మన పుట్టిల్లు బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మనం కోరుకోవాలండి. చాలామంది కొంత బాధాకరమైనటువంటి విషయం ఏమిటి అంటే కామెంట్స్లో ఏం పెట్టారు అంటే, ఏవండి మా ఆడపడుచు మాతో సఖ్యంగా ఉండదండి, మేము ఎంతో బాగున్నా కానీ అని కొందరు అంటూ ఉన్నారు. కొందరు వ్యక్తిగతంగా నాతో కూడా చెప్పారండి. పర్సనల్గా ఏం చెప్పారు అంటే, మేము ఎంత బాగా కలుపుకుపోదాం అనుకున్నా కానీ మా ఆడపడుచు మడుకు లోపలంతా కూడా కుళ్ళు కుచితంగా ఉందండి, మరి మేము ఎట్లా ఎక్కువస్తామండి అని అడుగుతూ ఉన్నారు. కానీ ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఏ ఇంటి ఆడపడుచైనా కానీ ఇంకో ఇంటి కోడలు, ఇంకో ఇంటి కోడలైనా కానీ ఒక ఇంటికి ఆడపడుచు. ఇది మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకున్నట్టయితే కనుక ఎప్పుడు మనం బాగుండాలి. మన 2 కళ్ళు, ఒకటి పుట్టిల్లు, ఒకటి 2 అత్తగారిల్లు. దీన్ని మనం సమంగా, సక్రమంగా, జాగ్రత్తగా చూసుకోవాలి అనేటటువంటిది ప్రతి ఆడవాళ్ళు కూడాను దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి విషయం అండి. కాబట్టి ఇద్దరున్నా, ముగ్గురున్నా అందరూ కలిపి ఈ విధంగా పాలు పొంగించండి.